వాస్తవ్యులు మార్తి గారు నన్ను ఆశీర్వదిస్తూ 200 రూపాయలు పంచి చేసిన వారి యొక్క శ్రీరామచంద్రుడు అష్టైశ్వర్య ఆరోగ్య భోగ భాగ్యములు ప్రసాదించమని ఆ భగవంతుని మరి మరి వేడుచున్నాను. కాశీ విశ్వేశ్వరుని దర్శించిన తండ్రి కాశీ విశ్వనాథ దయాగుణనాథ ఎన్నాళ్ళకు నీ దర్శన భాగ్యము లభించిన తండ్రి. హర హర
కళాభిమానంతో 100 రూపాయలు కానుక ఇచ్చారు. వారికి మా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. లింగాయపల్లె వాస్తవ్యులు మధుసూదన్ గారు కళాభిమానంతో 100 రూపాయలు కానుక ఇచ్చారు. వారి ఇరువురికి కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. చెప్పలమ్మ తల్లి ఆశీర్వాదం వారికి వారి కుటుంబాలకి మెండుగా ఉండాలని ఆ దేవదేవుని మనసారా ప్రార్థిస్తూ కోరుకుంటున్నాను. ఎంతకాలము మహాత్మ జగమేయమలగనున్న ఇన్ని కష్టములకి ఎలా ఓర్చితునయ్యా. తొందరపడకు. ఏమి లింగయ్యపల్లి ఓపలంపల్లి గంగయ్య గారు పెద్దలు కళాభిమానులు కళాపోషకులు నన్ను అభినందిస్తూ దీవిస్తూ 100 రూపాయలు ఇచ్చారు. వారికి మా కళాభిమానాలు తెలియజేస్తున్నాను. ఏమి సమూహముల చిన్నవాడకు నీవు తొందర పడకపోగా పుచ్చుకోవలసిన నన్ను కూడా తొందర పడవలని ఇతరులు చెప్పుచున్నావుగా. బాగుయ్యా బాగు అన్నిటికీ కాళ్ళు దాచులు నీకేమి తొందరలే. ఎంతగా పుట్టడైనా మగంత చూచిన దీపముండగా
చురుకు మాటలాడ. ఏమి 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 మాకు రావలసిన సొమ్ము మేమడుగుట నిష్ఠూరమాయనుగా రాజా, నీ అడుగును 40 దినములు నేడుతో తీరుచున్నవే. ఇంత ధరకు మాకిచ్చినది ఒక్క కాసైనా లేదే. ఇక నీవిచ్చేదవని మాకెప్పుడు మాత్రమే. ఇప్పుడు మాత్రము ఏ నీళ్ళను సవరించుతో ఎంత మాట్లాడుతుంటున్నా ఆయన. నిత్య స్థిరమైన నా వాక్కుల కన్యథాత్వం సంభవింపదు కదయ్యా. నాగశేఖర రెడ్డి గారు, పెద్దలు, కళాపోషకులు, కళాభిమానులు నన్ను అభినందిస్తూ 100 రూపాయలు ఇచ్చారు. వారికి మా పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. అన్నగారు, పెద్దలు, పూజనీయులు నాగశేఖర రెడ్డి అన్నగారు, పూజనీయులు నన్ను ఆశీర్వదిస్తూ 100 రూపాయల పరిచయం చేసినారు. వారికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పత్రములు, సాక్ష్యములు ఏలకావలి భావం నిత్య స్థిరమైన నా వాక్కున కన్యభావం ఎప్పటికే సంభవింపదు. ఆ సంభవింపక ఇప్పటికి చేసినది ఏమనదయ్యా? అయ్యా అయ్యా, నా దీన దశ ఇంచుక యోచింపుడయ్యా, ఇంచుక యోచింపు. సరే, అలాగైనా నేను యోచించి చెప్పినది గట్టిగా విను. నీ కాదండది అప్పు పెట్టినది, నీ కాదండది అప్పు పెట్టినది కాదే.
వచ్చేదని అమ్మునితో ఒప్పుకుంటుంది కదండి. లేదు రాజా, అసలు లేదు అని ఆ మాటలన్నీ సొమ్మయ్య అయ్యో అమాయకుడా, ఎంతలో చెడ్డప్పుడు కూడా సత్యము సత్యము సత్యమని మొదలాడుచున్నవేమయ్యా. పందెలపల్లి ముద్దుల సైమన్ గారు పెద్దలు కళా పోషకులు నన్ను ఆశీర్వదిస్తూ 100 రూపాయలు ఇచ్చారు. వారికి మా కళాభివందనలు తెలియజేస్తున్నారు. రాజా అటు కాదనడా కానీ చూడు, ఇప్పట్లో ఎంత కార్జితమయ్యా వైదిక వృత్తి సంపాదించునంటివా వ్యవసాయ వృత్తి చేసవనంటునంటివా రాజా, వ్యవసాయ వృత్తి చేసవనంటునంటివా ఏక భూమతి వైఖోటమంట ఇంటి ఏదేని వ్యాపార అందమైన అంత పుంజపు పుట్టిన ఇంత ధనము గట్టి కట్టిన ఈ సొంత కాగము గడపియరాని బాణమా గడువు దినము తీర్పించు
కాక కాక నీవు బానిస వృత్తికి పాల్పడను నేను కొనువారెవరూ లేరయ్యా. కావున ఉపదేశ వాక్యం అనుసరించి నీ వీరుల బాధ తప్పించుకును. రాజా ఏలనయ్యా నీకే బాధ. నక్షత్రేశ్వర నా కంఠము కత్తిరించుచున్నను. అసత్యం మాటలకు నా మానసం గొప్పదయ్యా, నా మానసం. రాజా నీ వేలుగోరి నేనెంత వచించిన వినుమయ్యా. పుట్టిన నాటండియును అయ్యా, పుట్టిన నాటండియును వంకియను అది నేనెరుగునే పట్టిన కోడులేని దురవస్థలంటివి కాదా నీ మనం పెట్టెతో తెంపు చేసుకొని తెంపు చేసుకొని నాకు ఏమని ఏమనయ్యా ఏమని ఏమని మహాత్మ ఏమని నక్షత్రేశ్వర నీ వంటి మునికుమారులు చెప్పవలసిన నీతి లేనా నాయనా ఇది? అమ్మా చంద్రమతి, నీకు కూడా నీ పెరుగుడికి తగినట్లు దొరికినా ఉందా? నీ పచ్చరములు ఫలించి కన్నం నీవాడు నేనేదో ఇంత నక్షత్రములు పఠించిని. నీకేనేమి పాఠమనలేను. నీ పెరుగుడి నీ వ్యథైనను నాకేనేమి పోనేమి నీకేనేమి ఈ పాఠమాగా. సుఖానందో తమో తమో సమర్థాలు యోచింపుమా. అమ్మా చంద్రమతి, ఓర కట్టుపులను వేసినట్లు కాదమ్మా. మాకు రావాల్సిన సొమ్ము గంపలతో కూడా లెక్క పెట్టి మాకు ఇప్పించము. నేనెక్క ఒక్క క్షణమాగను, మీ మీద మొహమాటం చేసి ఆలస్యం చేసినట్టు సహజముగా గురువు గారు నా గొంతు కొరకమా. హరిశ్చంద్ర నీ పెద్దరికి మానం చెప్పను.
అన్నయ్య గారు పెద్దల పూజనీయులు నన్ను ఆశీర్వదించు 200 రూపాయలు పరిచయం చేసిన వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దేవి వంద భాగ్యుండనైనా నేను ఎప్పుడేమి చేయగలను దేవి. నిర్వశేషముగా మునులను తీర్చి వేసుకొని సంతోషించు భాగ్యం నాకు లేకపోయేగా దేవి, నాకు లేకపోయేగా. మీరు పట్టున ధైర్యము వహించి నా మనవి ఒక్కింత ఆలకింపు స్వామి. కాలగతి సర్వ సంపద కోల్పోను నాకు మీరు నీకు దేవి, నాకు నీవు, నీకు నేను. కాలగతి మన సర్వ సంపదను కోల్పోయినా మిగిలిపోయి నాకు మీరు నేనే కదా స్వామి. అవును దేవి. సంకోచిపోవద్దు నాథ. సత్య ప్రతిష్టగా యోర్చిన నీచ కృత్యములు సహితము సగౌరవంబులేగు స్వామి. సంకోచిపోవద్దు ప్రాణేశ్వర, జీవితేశ్వరి, సుగుణ సుమవల్లి, కఠిన కర్ముండనైనా నేనెంత కుంచాలను దేవి, నేనెంత కుంచాలను. హృదయమా
పాలకొండరాయుడు కల్లూరు వాస్తవ్యులు అన్నగారు పెద్దల పూజనీయులు నన్ను ఆశీర్వదిస్తూ 100 రూపాయలు పనిచేసి చేసినారు. వారికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. హరిశ్చంద్ర, అయ్యా ఇదే అంగడి వీధి. ధనమిచ్చి కొనుదిగిన వారందరూ ఎచ్చటనే ఉన్నారయ్యా. అందరూ ఉన్నట్లుగా ఎలుగెత్తి గట్టిగా ఒక కేక్ వేయము. అలాగనే మహత్వం. దేవి, నేను ఇప్పుడు ఏమని కోసింపవలేదు. నాథ, నేను మీకు ఉపదేశించినంత కాను. అదిగో స్వామి, క్రయధనము నమ్ముకొని వారెట్లో అట్లే కదా ప్రాణేశ్వరం. అంతే స్వామి. ఓ కాశీపుర పౌరులారా, భాగ్యవంతులారా, అయ్యలారా, నేను హరిశ్చంద్రుడను. ఈమె నా భార్య చంద్రవతి. విశ్వామిత్ర మహర్షికి రుణగ్రస్తుండగట వల్ల ఈమెను బానిసగా విక్రయించుతున్నాను. ధనవంతులెవరైనా దయామయుడెవరైనా ఈమెను కొని నా సత్యవ్రతమును కాపాడుటకు సహాయపడని వేడుకొనుచున్నాను. అయినా ఈ గుణగణములు ఎట్టి వనినా చుంటి వీధిని దాసిగా చెరి రొక్కం బిచ్చే వారణాసి పౌరవన్నా
భూపాల మకుట భవ్యమణి కాంతి శతరిత పారుడై